హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసిన బెండకాయతో వంటకాలంటే రెండు రకాలండి. ఒకటి బెండకాయ ఫ్రై, రెండోది బెండకాయ మెంతి పొడి వేసి కూర చేయడం. కానీ మా పాప చాలాసార్లు మా ఫ్రెండ్స్ బెండకాయ పులుసు తెచ్చుకున్నారంటే బెండకాయతో పులుసు కూడా చేసుకుంటారని తెలుసు, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి. సరే, మనకు రాని ఎక్స్ట్రాలు ఎందుకు అని చెప్పి ఊరుకునేదాన్ని. కానీ మా పాప వచ్చి, అమ్మ ఇన్ని వంటలు చేస్తున్నావు కదా, నీకు వంటలు చేయడం వచ్చు కదా, ఎందుకు బెండకాయ పులుసు ట్రై చేయకపోవడం, అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేస్తే బాగానే వచ్చేస్తుంది కదమ్మా అన్నది ఇన్స్పిరేషన్ ఇస్తే, అచ్చే ఇంతలా చెప్పినప్పుడు కూడా మనం చేయకపోతే ఎలాగా అని చెప్పి నాకు తెలిసిన స్టైల్లో బెండకాయ పులుసు అయితే చేశానండి. నిజం చెప్తున్నాను, మా పాప చెప్పిందనే కాదు, ఎవరికైనా వంటలు చేయడం ఆ మాత్రం ఈ మాత్రం వస్తే గనక ఉప్పు పులుపు కారం కరెక్ట్గా పడితే ఏ వంటకమైనా బాగుంటుందండి. అందులో వచ్చిన వంటకమే ఈసారి బెండకాయ పులుసు చేశాను. అది మా పాప కాలేజీకి పట్టుకెళ్ళింది, చాలా బాగుందని చెప్పారట. వాళ్ళ ఫ్రెండ్స్ బాగుందమ్మా అన్నారు అని చెప్పింది నాతోటి. ఎనఫ్, ట్రై చేసినందుకు బాగా వచ్చింది అన్న కాంప్లిమెంట్స్ నాకైతే చాలండి. సో ఎలా చేశానా అన్నది మీకు వీడియో తీసాను, అది ఒకసారి చూపిస్తాను. ఇలా చేయడం దీనికన్నా ఇంకా బాగా చేయొచ్చండి అని అనుకునే వాళ్ళు నాకు కింద సజెషన్స్ ఇస్తే నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి. లేదు ఇలా చేసింది కరెక్టేనండి, నిజంగా మేము ఇలాగే చేసుకుంటాము అనే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకసారి ఎలా చేశానో చూపించేస్తాను, వచ్చేసేయండి. లేత బెండకాయలు తీసుకుంటామండి. సో ఒక్కొక్క బెండకాయని 1.5 సైజులో కట్ చేసుకుంటే చూపించాను కదా, వేళ్ళు ఎంత సైజు అంత సైజు కట్ చేసుకొని ఉంచుకుంటే ఈ పులుసుకు బాగుంటుందండి. మరీ చిన్న వద్దు. అలాగే వీటికి కావాల్సినవి అంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు చిన్న ముక్క చేసుకోవాలి. అవి చింతపండు, పులుసులకి చింతపండు కావాలి కాబట్టి చింతపండు గుజ్జు అదే నానబెట్టి ఉంచుకోవడం. ఇంకా మిగతా అవన్నీ పోపు దినుసులు అండి, వెల్లుల్లిపాయలు కానీ అవన్నీ ఇంట్లోవే. ఇంకా సో చూసారు కదా, బెండకాయలు నేను ఆ సైజు కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు చీల్చుకున్నాను, అంటే ఘాటు పెట్టుకున్నాను మధ్యలో. ఉల్లిపాయలు చిన్న సైజు చాప్ చేసేసుకున్నాను, కరివేపాకు తురిమేసుకున్నాను. ఇంతేనండి, సింపుల్గా. సో వీటిని మనం మందపాటి, అంటే పులుసులకి వెడల్పాటి గిన్నెలు కానీ మందపాటి గిన్నెలు అయితే బాగుంటుంది కదండి. అందులో మనం కొంచెం నూనె వేసి వేడెక్కంగానే ఆవాలు చిటపట్లాడంగానే మనకి మెంతులు అవ్వంగానే శనగపప్పు, మినగపప్పు చక్కగా వేసుకొని మనం పోపు అంటే మాడిపోకూడదండి. ఇక స్టార్టింగే మాడిపోతే ఇంక రుచి అంతా చేదు వచ్చేస్తుంది. అలాగే చక్కగా ఎండుమిరపకాయలు వేసుకొని మనం తీసుకొని దంచిన వెల్లుల్లి, ఇవన్నీ ఇంట్లో ఉండేవే కదండి. చక్కగా అవన్నీ వేసుకోవడం, శుభ్రంగా కలుపుకోవాలండి. ఎక్కడ అడుగంటిపోనివ్వద్దు. ఇందాక తురుము పెట్టుకున్న కరివేపాకు వేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఏ మాత్రం మాడబెట్టద్దండి, ఎందుకంటే పులుసు గిన్నెలు వెడలపాటిగా ఉన్నా మందపాటిగా ఉంటేనే బాగుంటాయి. సో అలాగే తరిగి పెట్టుకున్న బెండకాయలు అందులో గిన్నెలో వేసి పోపు అంతా, అంటే మనం ఈ తాలింపు వేసిందంతా బెండకాయలకు పట్టేటట్టు మనం శుభ్రంగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత, అంటే పోపు అంతటికి దానికి పట్టాలి కాబట్టి మనం మూత పెట్టేసి కరెక్ట్గా 2 మినిట్స్ అండి, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే కనుక మాడిపోతాయండి, రుచి అంతా పాడైపోతుంది. చూసారు కదా, 2 మినిట్స్ అయిపోయింది. చక్కగా పోపు అంతా ఆ బెండకాయలకైతే పట్టేసిందండి. ఆ తర్వాత మనం అంటే చీల్చుకొని ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు చక్కగా వేసి మళ్ళీ మొత్తం ఆ పోపు బెండకాయలకి ఉల్లిపాయలు అంతా పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలండి. సో అంటే ఏదైనా కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేస్తేనే రుచి అయితే బాగుంటుందండి. ఇలాగ పాప క్యారేజీకి రైస్ కూడా పెట్టేశాను. సో ఆ మొత్తం ఉల్లిపాయలంతా కొంచెం పచ్చి వాసన పోయే వరకు దగ్గరుండి వేయించుకుంటామండి. బాగా దగ్గరుండి వేయించుకున్న తర్వాత, అంటే మనకి బ్రౌనిష్ కలర్ మారిపోతుంది, మీకు ఉల్లిపాయలు వేగేటప్పటికి మీకు అర్థమైపోతుంది. అప్పుడు కలర్ మారింది ఉల్లిపాయ అనే టైంకి మనకి తెలిసిపోతుంది, అంటే బాగా పచ్చివాసన పోయింది అనేలాగా. ఆ తర్వాత మనం ఇందాక చింతపండు నానపెట్టుకున్నాం కదండి, నానపెట్టుకున్న చింతపండు నుంచి తీసిన గుజ్జు అంతటిని ఈ పులుసులోకి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ, అంటే పులుసుకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం మనం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం చింతపండు గుజ్జు అంతా వేసుకుంటామండి. అలాగే పసుపు, అంటే పులుసుకు కావాల్సిన పసుపు, అలాగే మొత్తం పులుసు అంతటికి కావాల్సిన ఉప్పు ఈ స్టేజ్లోనే వేసేస్తామండి. అలాగే స్టార్టింగ్లో మనం పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకున్నాం కదా, దాన్ని బట్టి మనం కారం కూడా, ఎండు కారం కూడా వేసుకుంటామండి. అంటే ఆశీర్వాద్ కారం, మేమేం వెల్లుల్లి కారం ఏమి వాడము, ఆశీర్వాద్ ఎంటీఆర్ అవి అమ్ముతారు కదండి, ఆ కారం అవి కూడా వేసేసుకొని మొత్తం అంతా వేస్తున్నారు. పులుసులకి ఎప్పుడైనా
బెల్లం పెసరు, బెల్లం తురుము కొంచెం వేస్తే ఆ రుచే వేరండి. మేము అస్సలు మాకు బెల్లం పడదు, తీపి పడదు అనుకున్న వాళ్ళు అది స్కిప్ చేసేసేయండి. బట్ పులుసులకి రవ్వంత బెల్లం ఉంటేనే బాగుంటుందండి. ఒకవేళ బెల్లం ఇంట్లో లేని వాళ్ళు రవ్వంత పంచదార వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలన్నిటికీ పులుపు, ఉప్పు, కారం అంతా పట్టేటట్టు మూత పెట్టి ఖచ్చితంగా ఒక 2 to 3 మినిట్స్, మ్యాక్సిమం 4 మినిట్స్ అలా మగ్గనివ్వండి. ఆ ముక్కలన్నీ మగ్గుతూ ఉంటే కనుక ఈలోగా మనం వరిపిండి, అంటే పులుసులోని చిక్కదనం కొంచెం చేయడానికి వరిపిండిని ఆ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని కలుపుకుంటామండి. ఒకవేళ వరిపిండి లేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా శనగపిండి పెట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. చూసారు కదండి, మనకు అవన్నీ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో అలా ఆల్మోస్ట్ ఒక 4 మినిట్స్ అయితే ఉండాలి. మీకు ముక్కలు మరిగాయి అని తెలియాలన్నప్పుడు చూసారు కదా, మూత తీయంగానే మీకు ఒక మరుగు వస్తుంది చక్కగా. అక్కడ మీకు క్లియర్గా చూపించాను చూసారు కదా, అట్లా ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ముక్కలు కానీ పులుసు కానీ అంత మగ్గింది అని అనిపిస్తుందండి. మనం ఈలోగా కలిపి పెట్టుకున్న వరిపిండి కన్సిస్టెన్సీ బట్టి, అంటే గంటి జారుగా చేసుకున్న వరిపిండిని మనం అందులో వేసి శుభ్రంగా కలిపేయాలండి. ఒకవేళ కొంచెం చిక్కగా, అంటే కూరగా చేయాలి అనుకున్న వాళ్ళు, ఇలా పులుసుగా కాదు అనుకున్న వాళ్ళు లిక్విడ్ చింతపండు వేసినప్పుడే కొంచెం తక్కువ లిక్విడ్ వేయండి. అలాగే వరిపిండి పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ వరిపిండి వేసి కొంచెం వాటర్ వేసి ముద్దగా పెట్టండి. సో దట్ అది మనకి దగ్గరగా అయిపోతుంది, కలగలుపు కూరలాగా. లేదు పులుసే అనుకుంటున్నాం కాబట్టి నేను ఆ వరిపిండిని ఇందులో వేసి శుభ్రంగా కలిపిస్తున్న తర్వాత ఆ వరిపిండి తాలూకు పచ్చివాసన పోయేట వరకు 2 మినిట్స్ అయితే నేను మళ్ళీ మూత పెట్టి మగ్గించానండి. మూత తీయంగానే అంతేనండి, వెరీ 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 సింపుల్ ఐటమ్. చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నాకు అది వండుతున్నప్పుడే అనిపించింది బాగుంది, ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వస్తుంది అని అనిపించి వీడియో అయితే తీసుకున్నానండి. బాగుంది మన పాప అంటే అప్పుడే మీకు పెడదాం అనుకున్నాను. నిజంగానే పాప బాగుంది అన్నదండి. సో కాంబినేషన్ అప్పడాలతో పాటు కాలేజీ పంపించాను. ఎలా ఉందో కింద కమెంట్ చేయండి.